హలో అందరికీ వెల్కమ్ టు బిందుస్ దునియా. వన్ డేలో కోయంబత్తూర్లో ఉన్న ఈషా ట్రిప్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. పదండి నాతో పాటు మీరు కూడా. ఫస్ట్ అయితే మేము కోయంబత్తూర్కి వెళ్ళిపోయాము హైదరాబాద్ నుంచి. అక్కడ నుంచి లోకల్ బస్ తీసేసుకొని ఈషాకి అయితే వెళ్ళిపోయాము. 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే, 40 ఆర్ 45. అక్కడికి బస్సులో వెళ్ళిన తర్వాత మొత్తం చుట్టూ ఏమున్నాయో అని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లైక్ చాలా వరకు మాకు బయట బుల్లక్ కార్ట్స్ అవన్నీ కనిపించాయి. ఎంట్రన్స్ ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ అన్నీ ఒకరిని అడుక్కుంటూ లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ ప్రాసెస్ చాలా లెంతీ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మేము వెహికల్ అయితే తీసుకున్నాము మాకు అలొకేట్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళడానికి. ఆన్ ద వేలో కూడా ఏమేమి ఉన్నాయి అని క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ మళ్ళీ చూసుకోవాలి అని చెప్పి పాయింట్అవుట్ చేసుకోవడం కానీ హెల్ప్ డెస్క్ దగ్గర ఫోటో తీసుకోమని చెప్పారు ఏమేమి చూడొచ్చు అని. అది కూడా తీసుకొని పెట్టుకున్నాము. తర్వాత ఇబ్బంది రాకుండా అన్నీ సరిగ్గా చూసుకోవడానికి ప్లాన్ చేసుకుందామని. అండ్ ఆ మధ్యలో గ్రీనరీ, ఆవులు, నెమళ్ళు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది ఆ గ్రీనరీ మొత్తం కూడా. అలా చూస్తూనే మాకు అలొకేట్ చేసిన రూమ్స్ అయితే వచ్చేసాయి. మాకు అలొకేట్ చేసింది శివపాదం 4లో ఇచ్చారు. 3 and 4 వచ్చేసి కొంచెం చాలా లాంగ్ వేలో అనిపించింది. అంటే కొంచెం దూరంగా ఉంటుంది అన్నమాట. మనకి మెయిన్ ఆదియోగి స్టాచ్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి చాలా లాంగ్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ చెకింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకొని మాకు కీస్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. అంత నీట్గా మెయింటైన్ చేశారు రూమ్ అయితే, ఇంక్లూడింగ్ వాష్రూమ్స్, కబోర్డ్స్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ మా రూమ్లో నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. విండోస్ ఓపెన్ చేసుకొని చూస్తే ఇంకా ఇలానే చూస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి త్వరగా ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఎంతసేపటికి వెహికల్స్ లేవు, కానీ అక్కడ సైకిల్స్ ఉన్నాయి. ఎవరికైనా బైసైకిల్ తొక్కడం వచ్చుంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రాని నాలాంటి వాళ్ళు మాత్రం మళ్ళీ వెహికల్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఒక 15 to 20 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే వెహికల్ వచ్చింది. ఇంకా వెహికల్ వచ్చేసి మమ్మల్ని మెయిన్ సెంటర్ దగ్గర అయితే దింపేసింది అనమాట. ఇంకా అక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు బై వాక్. సో ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలన్నా టీ ఆర్ కాఫీ పడాల్సిందే అని చెప్పి ఫస్ట్ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళి ఒక టీ తాగేసి కొంచెం లైట్గా ఫుడ్ తినేసి తిరగడం స్టార్ట్ చేసాం. ఇంకా రెస్టారెంట్ పక్కనే ఈషా లైఫ్ ఉందని చెప్పి ఫస్ట్ దాని నుండే స్టార్ట్ చేసాము. అలా ఈషా లైఫ్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అని అన్నీ చెక్ చేసేసుకొని కావాల్సిన థింగ్స్ తీసేసుకొని బయటికైతే వచ్చేసాము. అక్కడ నుంచి డైరెక్ట్ ధ్యానలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ధ్యానలింగం దగ్గర కానీ బయట సరౌండింగ్స్లో కానీ ఎక్కడ వీడియో తీసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఎవరో ఒకరు వచ్చి చెప్తూనే ఉంటారు వీడియో తీయొద్దు అని. సో వీడియో తీసుకోవడం కుదరలేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు తీసాము, అవి చూపిస్తాను. మీన్వైల్ ధ్యానలింగం లోపలికి వెళ్ళి ఒక 15 minutes అలా కూర్చొని ఉన్నానేమో. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా సైలెంట్గా ఉంది. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. డెఫినెట్గా అవుతుంది, మీకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు కూడా ఆ ఫీలింగ్ని వెళ్తే అక్కడికి డెఫినెట్గా. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ధ్యానలింగం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సూర్యకుండ దగ్గరికి వెళ్ళాము. సూర్యకుండ వచ్చేసి ఫర్ జెంట్స్ అనమాట, జెంట్స్ స్నానం చేయడానికి. అండ్ అక్కడ నాగదేవుడు కూడా ఉంటాడు, అక్కడ కూడా దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ చంద్రకుండ కూడా ఉంటుంది. చంద్రకుండ ఈజ్ ఫర్ ఉమెన్ అనమాట, లేడీస్కి. అది వచ్చేసి లింగభైరవి టెంపుల్ దగ్గర ఉంటుంది. అది లింగభైరవి టెంపుల్కి మేము ఈవినింగ్ వెళ్ళాము, ఎందుకంటే అరౌండ్ 2 కల్లా క్లోజ్ అని అన్నారు. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారంట. సో మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందని వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్ మా రూమ్కి వెళ్ళిపోయాము. బయట హోటల్లోనే కొంచెం తినేసి తర్వాత 3:30 కల్లా బయటికి వచ్చి లింగభైరవి దర్శనం చేసుకొని చంద్రకుండ కూడా చూసుకొని అలా బయట రిలాక్స్ అవుతూ కూర్చున్నాము. మీన్వైల్
నాకు అక్కడ ఆదియోగి దగ్గర పిక్చర్స్ తీసుకోవాలని ఉండే, కానీ చాలా సన్లైట్ పోయింది ఆ రోజు చాలా తొందరగా. నేను కొంచెం అప్సెట్ అయిపోయా అనమాట. వీడియోస్ ఏం తీసుకోలేదు, ఫొటోస్ ఏం తీసుకోలేదు అని. చూద్దాం ఏమనుకుంటున్నాడో దేవుడే. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి కలుస్తాడు కదా, ఆ టైప్లో జరిగిపోయింది. బట్ ఈవెన్ దో వాట్ ఎవర్ ఐ హ్యావ్ టేకెన్, మంచి పిక్చర్సే తీసుకున్నాను, మంచి వీడియోసే తీసుకున్నాను అని అనుకుంటున్నాను. ఫైనల్గా దివ్య దర్శన్ అయితే 7:15 నుంచి స్టార్ట్ చేసేసి 7:20కి స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ టైమింగ్ 15 to 20 minutes ఉంటుంది. మస్ట్ విజిట్ అనే చెప్పొచ్చు, అంత బాగుంటుంది. నాకు ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో చాలా ఇష్టం దివ్య దర్శనం చూసుకోవడానికి. చాలా అంటే చాలా ఇష్టం అనమాట. లైవ్లో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. కానీ ఆ టైంలో ఎక్కడలేని జనాలందరూ వచ్చేసారు. మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వాళ్ళందరూ, కానీ రష్ అయితే చాలా 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 ఎక్కువ ఉంటుంది అక్కడ ఆ దివ్య దర్శనం టైంలోనే. రిమైనింగ్ టైంలో మీకు ఎక్కడ పెద్ద జనాలు అనిపించరు, కానీ దివ్య దర్శనం టైంలో మాత్రం అనిపిస్తారు. సో మోస్ట్లీ క్రౌడ్ లోపల ఎక్కడో కాకుండా స్టార్టింగ్లో ఉండడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం దర్శనం మంచిగా జరుగుతుంది అండ్ పీస్ఫుల్గా ఉండగలుగుతారు. మధ్యలో తొక్కులాటలు, తోపుకోవడాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బీ కేర్ఫుల్ ఆ టైంలో కొంచెం. ఇది వచ్చేసి మా ఈషా ఎక్స్పీరియన్స్. అండ్ నైట్ దర్శనం అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాము. ఇది మా 1 day జర్నీ ఇన్ ఈషా. ఇంకా కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, లైక్ కైండ్ ఆఫ్ యోగా అవి మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది అని. అన్నప్రసాదశాలకైతే వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో మనం వెళ్ళకపోతే పాసిబుల్ అవ్వదు, ఫుడ్ పెట్టరు. సో అందుకని ఇంకా బయట తినేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరేమన్నా ఇష్యూస్ ఫేస్ చేశారో కూడా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్పండి. Thank you for watching this video. See you in next video. Bye bye.